ఓకే, ఇది ఒలీవల కొండ మీద ఎత్తైనటువంటి శిఖరం మీద మనం ఉన్నాం. ఇక్కడ నుంచి మనం యెరూషలేం పట్టణాన్ని మొత్తం కూడా చూడవచ్చు అనమాట. చాలా విషయాలు ఇక్కడ నుంచి మనకు కనబడుతూ ఉంటాయి. సో నేను ఇటువైపు నుంచి మీకు స్టార్ట్ చేస్తాను. మీకు అందరికీ తెలుసు, ఇది కిద్రోన్ వాగ్. మనం అక్కడి నుంచి వచ్చాం. గార్డెన్ ఆఫ్ గెత్సేమనే గోల్డెన్ డూమ్స్ ఉన్నటువంటి స్థలం. గార్డెన్ ఆఫ్ గెత్సేమనేలో మనం వెళ్ళాం. అంటే అది సెయింట్ స్టీఫెన్ చర్చ్ మనం చూసాం. పైన ఎర్రని డూమ్స్ ఉన్నవి. ఇది కిద్రోన్ వ్యాలీ. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది వ్యాలీలో ఒక కోన్ లాగా పైకి వచ్చింది. అది అబ్షలోము సమాధి. ఈ వ్యాలీలో, ఈ వాగులో కొంచెం పైన కోన్ లాగా వచ్చింది. అది అబ్షలోము అక్కడ పాతి పెట్టుకుంటారు. సో అటునుంచి మనం చూస్తే ఆ నల్లని బస్సు వెళ్తుంది చూడండి. అక్కడి నుంచి రోడ్డు పైకి ఉంది. ఆ తెల్లని ఒక కారు ఉంది, అక్కడ ఆపింది కదా. అక్కడి నుంచి రోడ్డు పైకి ఉంది. అక్కడ ఒక గేట్ ఉంది, దాన్ని లయన్స్ గేట్ అంటారు. ఇంతకు ముందు కాలంలో దాన్ని షీప్ గేట్ అనేవారు, అంటే గొర్రెల ద్వారము అని బైబిల్లో ఉంటుంది. ఆ గేట్లోంచి వెళ్తే బెతెస్దా కోనేరు. నిన్న కొంతమంది వెళ్ళారు, చూశారు. ఇది గోల్డెన్ గేట్, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ పైన బంగారు డోమ్ కనబడుతున్నటువంటిది ఒకప్పుడు దేవాలయం ఉన్నటువంటి స్థలము. ఇప్పుడు దీన్ని అలక్సా మాస్క్ అని చెప్పి అంటారు, అంటే లేదంటే మాస్క్ ఆఫ్ ఓమర్ అని చెప్పేసి అంటారు. అక్కడ ఓమర్ అనేటువంటి ఆయన వాళ్ళ మసీదుని కట్టాడు. ఇది ఇస్లాం మతానికి 3వ పవిత్ర స్థలం. ఒకటి మొట్టమొదటిది మక్కా, రెండవది మదీనా, మూడవది జెరూసలేం. అంటే వాళ్ళు నమ్మేటువంటిది ఏంటంటే ఇక్కడి నుంచి మొహమ్మద్ ప్రవక్త ఒక గుర్రానికి ఆకాశంలోనికి ఆయన ఆరుపై వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఆకాశంలో దేవుడితో మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చాడని నమ్ముతారు. అసలు వాస్తవానికి అక్కడ ఏంటంటే ఒక రాయి ఉంటుంది లోపల, మళ్ళీ నమ్మేవారు. ఆ రాయి మీద అబ్రహాం ఇస్సాకును బలర్పించడానికి తీసుకుని వెళ్ళి కట్టేసినటువంటి ఆ సన్నివేశం. మోరియా పర్వతం ఇదంతా కూడా ఆ రాయి మీదే అబ్రహాం ఇస్సాకును బలర్పించడానికి వెళ్తాడు. అయితే వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇస్సాకుని కాదు, ఇష్మాయిల్ని అర్పించాడని నమ్ముతారు. కాబట్టి వాళ్ళు ఆ స్థలాన్ని ఆక్రమించి మాకు పవిత్ర స్థలం అని చెప్తున్నారు. ఇక టెంపుల్, సొలొమోను కట్టిన టెంపుల్ని హెరోద్ బాగా దాన్ని విస్తరిస్తారు. హెరోద్ టెంపుల్ ఈ రోడ్డు కనబడుతుంది మీకు, ఈ గోడ దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ అక్కడ లయన్స్ గేట్ అని చెప్పాను కదా నేను, ఇంకో రోడ్డు పైకి వెళ్తుంది. ఆ గోడ దాకా ఇది మొత్తం కొన్ని 100 ఎకరాలు అని చెప్పచ్చు. అదంతా కూడా టెంపుల్ ఉంది. సొలొమోను మొదట కట్టాడు, తర్వాత హెరోద్ దాన్ని డెవలప్ చేసి రెండోసారి ఎక్స్టెండ్ చేశాడు.